ప్రతి ఒక్కరూ చేయి కలిపి చేయూతను అందించడం మూలంగానే తబితా అనాథ పిల్లల ఆశ్రమం ముందుకు నడుస్తుందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ అన్నారు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆధ్వర్యంలో శనివారం రామగుండం తబితా ఆశ్రమంలోని అనాథ పిల్లలకు సామూహిక జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి హాజరై దినేష్తో కలిసి పిల్లలతో జన్మదిన కేక్ను కట్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ పుట్టిన వారు రోడ్డున పడ్డవారిని చేరదీసి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన నిర్వాహకులకు మనమంతా బాసటగా నిలిచి వీరిని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే చాలా మంది తబితా ఆశ్రమ నిర్వాహకులకు బాసటగా నిలుస్తూ వస్తున్నారని తెలిపారు. అనాథలుగా పెరుగుతున్న పిల్లల పుట్టినరోజు తెలియని స్థితిలో ఉన్న పిల్లలందరి పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీగా మార్చి అందరికీ సామూహికంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న దినేష్ను అభినందించారు. కావచ్చు, మేము కావచ్చు, శ్యామ్ కావచ్చు, ఇందాక మన దినేష్ చెప్పినట్టుగా కుమార్ కావచ్చు, మేమంతా కూడా అండగా ఉంటాము. మీరు ధైర్యంతో మరి గుండె నిబ్బరం చేసుకొని ఇంకా ఈ ఆశ్రమాన్ని గొప్పగా అద్భుతంగా నడిపించాలని. రామస్వామి అయితే ఏ కార్యక్రమం చేసినా కూడా మరి ఈ కార్యక్రమంలో తను కూడా ఒక భాగస్వామ్యం వహిస్తూ వారు ఎప్పుడు కూడా మరి పూర్తి సమయాన్ని ఇక్కడ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ ఉంటారు. ఇవాళ రామస్వామి కావచ్చు, వారి బృందం అంతా కూడా నేను గతంలో ఒక కార్యక్రమం జరిగినప్పుడు చూసిన వారి స్నేహితులందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయించింది. ఇట్లా ప్రతి ఒక్కరం చేయి దీనికి చేయూతను అందిస్తేనే ఈ ఆశ్రమం ఇంకా వృద్ధి చెందుతుంది. తప్పకుండా ఎంతో మందికి ఇంకా నిరాశ్రయులకి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుంది. ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఈ పిల్లలకి చిన్న చిన్న కారణాలతోటి వీళ్ళు రోడ్డు మీద పడితే వారి భవిష్యత్తు చిత్రం కావద్దు. మనలాంటి ఎంతో మందిని చేయూతనిచ్చి ఆ పిల్లల్ని ప్రయోజకులుగా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ఇవాళ ఎక్కడ ఎన్ని పనులున్నా ఇంకైతే తెలుసు దినేష్ గురించి, వారు ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వారు స్పందించి ప్రజల వైపు నిలబడి ప్రజాప్రతిగా పోరాటం చేస్తూ ఉంటారు. ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా నిన్న ఫోన్ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, జ్వరంతో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు అనుకున్నట్టుగా ఫిబ్రవరి 1వ తారీఖు పుట్టినరోజు పిల్లలందరికీ కూడా చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం, ఇందులో మా అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ దినేష్ కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సామూహిక పుట్టినరోజు వేడుకలు దాదాపు 12 సంవత్సరాల పైనుండి కూడా సామూహిక పుట్టినరోజు వేడుకలు అందరి సహకారంతో పిల్లలకు పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా రామగుండం తబితా ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా సామూహికంగా పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ వేడుకలకు ప్రతి ఒక్కరూ కూడా మాతంగి సునీతక్క, కందుల సంధ్యారాణక్క, మంచికట్ల దయాగర్ గారు, కోట కుమార్ గారు, స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోలివాడ చంద్రకళ గారు, సుజాతక్క గారు, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు, ఇంకా ఇతర ప్రముఖ సంబంధించినటువంటి సామాజికవేత్తలు అందరూ కూడా పూర్తిగా మొదటి నుండి తబితా ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు తబితా ఆశ్రమంలో ఉంటున్నటువంటి పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆశ్రమంలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ ప్రాంత ప్రజలు పూర్తిగా తబితా ఆశ్రమంలో సేద తీరుతున్న పిల్లలందరికీ కూడా అండగా నిలవాలని ఈ సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. అనంతరం పిల్లలకు అన్నదానం చేసి పండ్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులు కార్యక్రమ నిర్వాహకులు పిల్లలతో మధ్యలో కూర్చొని భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, గీత, మేఘన, నరేంద్ర, నవీన్, వీరేందర్ నాయక్, విమల, పద్మ, గోషిక శ్యామ్, హెల్పింగ్ హ్యాండ్స్ మోదంపల్లి రామస్వామి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.